నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు. జనవరి 22న అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డూలు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు శ్రీవారి దర్శనం. డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో పేర్కొన్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. నగిరిలో 3వ రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. ద్వైవార్షిక నవరత్నాలు సంక్షేమ పథకాలు జిల్లాల్లో నేడు 3009 మందికి 4.38 కోట్లు లబ్ధి పేర్కొన్న తిరుపతి జిల్లా డిఆర్ఓ పెంచల కిషోర్. తిరుపతి జిల్లా కోర్టుకు వచ్చిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. ఆంధ్రజ్యోతి దినపత్రికపై 100 కోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేసిన సుబ్రహ్మణ్య స్వామి. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగిరిలో మున్సిపల్ కార్మికులు అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సమ్మెలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఇప్పటి వరకు ఇస్తున్న 6,000 రూపాయలు హెల్త్ ఎలవెన్స్ తో పాటు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులతో ఒకరు చనిపోతే అదే ఉద్యోగాన్ని అదే కుటుంబంలో ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు మున్సిపల్ సమ్మె కొనసాగుతుందని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు రాజకీయ వేధింపులు మానుకోవాలని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వేలన్ బాషా, మునుస్వామి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె, ఆందోళన, ధర్నా కార్యక్రమానికి పుత్తూరు జనసేన పార్టీ సంఘీభావం మద్దతును తెలియజేశారు. గత 3 రోజులుగా పుత్తూరు మున్సిపాలిటీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వారిని పట్టించుకోవటం లేదన్నారు. వారి న్యాయమైన కోరికలు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ను తీర్చాలని పుత్తూరు జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పుత్తూరు మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులకు మద్దతు తెలుపుతూ జనసేన పార్టీ నాయకులు గోపీరాయల్ తదితర కార్యకర్తలు మద్దతును తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో జగన్ రెడ్డి గారు ఇచ్చిన పాదయాత్రలో హామీలను నిలబెట్టుకొని వారు న్యాయమైన కోరికలు వారి జీతాన్ని 26,000 రూపాయలకి పెంచాలని చెప్పి వారి ప్రత్యేకమైన వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 3 రోజులుగా పుత్తూరులో పారిశుద్ధ్య నిర్వహణ జరగకపోయినప్పటికీ పుత్తూరంతా వాసనతో ఉన్నది. వీరికి న్యాయమైన ఈ కోరికలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారిని పిలిపించి చర్చలు చేసి వారి న్యాయమైన కోరికలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్చాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడో లక్షలు సలహాదారులకు ఇస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 3 రోజులుగా పుత్తూరులో చెత్తను ఎత్తకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాసనతో అన్ని మున్సిపాలిటీల్లో గ్రామాల్లో పారిశుద్ధ్యం చేయలేకుండా 3 రోజులుగా వాసన భరించలేని పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు. కనుక వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు ఈ యొక్క డిమాండ్లన్నింటినీ కూడా తీర్చాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మరోసారి డిమాండ్ చేస్తున్నాము. వెంటనే చర్చలకి పిలిపించి వీరు కోరుతున్న సమాన పనికి సమాన వేతనాన్ని వెంటనే అందించాలని చెప్పి మరోసారి కూడా జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. టీటీడీ వెబ్సైట్లో అన్యమత ప్రచారం చేస్తున్నారని గతంలో ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికపై టీటీడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రజ్యోతి దినపత్రికపై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి 100 కోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా తిరుపతి కోర్టుకు హాజరై టీటీడీ జత చేసిన పత్రాలను సుబ్రహ్మణ్య స్వామి పరిశీలించారు. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు విచారణ ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశారు.
తాను రిజిస్టర్ న్యాయవాది కానందున కేసులు వాదించేందుకు జడ్జి అంగీకరించలేదని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. హైకోర్టు ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు తీసుకువచ్చామని, కేసులో వాదనలు వినిపించేందుకు వచ్చామన్నారు. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు వాయిదా పడిందని పేర్కొన్నారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు అసత్య వార్తను ప్రచురించారని అన్నారు. దేవస్థానం అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించిందని పేర్కొన్నారు. And told him that the objection raised to my not being a registered lawyer cannot be allowed, even though the Advocates Act section 32 permits me to do so, and I have done it in many cases, especially in the Supreme Court. So here they filed a petition. The people who are being charged with defamation, they filed a petition which was dismissed with a very elaborate order, and then they went to the High Court, and in the High Court also a very strong order has been issued by Learned Judge Bhanuvati. So now I am permitted to argue the matter on behalf of the Tirupati Devasthanam Board, and this matter will be heard on defamation matter will be heard on the 5th of February next month. That is 5th February. TTD has already put a affidavit in which a lot of evidence will be given, and I certainly will, in my first arguments, I will introduce more evidence, and it is really question is whether they have any evidence or just abuse that they have poured on the TTD. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అయోధ్యలో 22వ తేదీ శ్రీ రామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల 1,00,000 లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. తిరుపతిలోని అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో టికెట్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పెరేడ్ మైదానంలో సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శ్రీ గోదా కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామన్నారు. తిరుమలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తామని ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ఇంకొక ఇష్యూ ఏంటంటే 300 రూపీస్ టికెట్స్ హోల్డర్స్ను, ఎస్ఎస్డి టికెట్స్ హోల్డర్స్ను కలిపేస్తున్నారు. అలా కలపకుండా సపరేట్గా పంపించామని చెప్పి ఇద్దరు భక్తులు అడిగారు. అది పాజిబిలిటీ ఉండదని చెప్పాము. 300 రూపీస్ టికెట్ వైకుంఠం 1 నుంచి ఎంటర్ అవుతారు. ఫ్రీ దర్శనం వాళ్ళేమో వైకుంఠం 2 నుంచి ఎంటర్ అవుతారు. ఆ రెండు కూడా వైకుంఠం 1లో ఈ ఎలిఫెంట్ గేట్ దగ్గర మిక్స్ అవుతారు వాళ్ళు. ఈ మిక్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సపరేట్ క్యూ లైన్లో పంపించడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, కాబట్టి ఇది పాసిబిలిటీ ఉండదని చెప్పాము. కానీ మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ క్యూ లైన్నే మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదేవిధంగా సింగిల్ క్యూ లైన్ మెయింటైన్ చేస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఎస్ఎన్సి క్వార్టర్స్, ఏఎన్సి ఇటువంటి కాటేజెస్లో గీజర్స్ పెట్టారు, కానీ గీజర్స్ పనిచేస్తలేవు, చాలా గీజర్స్ అని అన్నారు. ఈరోజు డిప్యూఓ ఎలక్ట్రికల్కు SC2 కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గీజర్స్ ఏది కూడా ఐడియల్గా ఉండకుండా అన్ని గీజర్స్ పనిచేసేటువంటి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది.
ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులై ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం కూడా ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి 68,990 మంది లబ్ధిదారులకు 97.76 కోట్లను నేడు సీఎం క్యాంపు కార్యాలయం నుండి వారి ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో జమ చేయగా తిరుపతి నుండి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ సంబంధిత అధికారులు లబ్ధిదారులతో కలిసి శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ పొరపాటున ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారు పథకం లబ్ధి అందించిన నెలలోపు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, అవసరమైతే వాలంటీర్ సేవలు వాడుకోవచ్చని, లేదా 1902కి కాల్ చేస్తే వారు తగు సూచనలు ఇస్తారని, సదరు దరఖాస్తును వెరిఫై చేయించి అర్హులైన వారికి జనవరి నుండి జూన్ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని, జూన్ జూలై నెలలో జూలై నుండి డిసెంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని డిసెంబర్ జనవరి నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు డిస్ప్లే చేయటం ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించి పారదర్శకతతో లంచాలు లేకుండా కుల మత వర్గ పార్టీల వివక్షతకు తావు లేకుండా అర్హులందరికీ 100% సంతృప్తి స్థాయిలో పథకాల లబ్ధి ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి నిర్దిష్ట సమయంలోనే టెన్షన్గా లబ్ధి పంపిణీ చేస్తోందన్నారు. అనంతరం 3,009 మంది లబ్ధిదారులకు చెందిన సుమారు 4.38 కోట్ల మెగా చెక్కును డీఆర్ఓ సంబంధిత అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో కార్మిక చైతన్య బస్సు యాత్ర టెక్కల నుంచి కుప్పం వరకు జరిగే ఈ బస్సు యాత్ర పోస్టల్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుగుణమ్మ మాట్లాడుతూ ధార్మిక చైతన్య బస్సు యాత్ర టెక్కల నుంచి కుప్పం వరకు కూడా ఈ బస్సు యాత్ర సాగుతుందని, ఈ యాత్రలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొని చైతన్య యాత్రకు సంఘీభావం తెలపాలని కోరారు. మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయికతో తప్పకుండా ఈ చైతన్య యాత్ర విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర, జిల్లా, కార్పొరేటర్, నగర పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్మిక చైతన్య బస్సు యాత్ర రేపు 6వ తేదీ నుంచి టెక్కలి నుంచి ఉత్తరాంధ్రప్రదేశ్ మొదలుకొని మరి కుప్పం వరకు కూడా ఈ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఈ బస్సు యాత్ర సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర కార్మికులందరూ కూడా ఈ బస్సు యాత్ర, ఈ చైతన్య బస్సు యాత్రకు సంఘీభావం తెలుపుతూ అందరూ కూడా పాల్గొని మరి తెలుగుదేశం పార్టీ కార్మికుల పట్ల ఎప్పుడు కూడా మరి సమస్యల పరిష్కారం దిశగా ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని కూడా కలయికతో తప్పకుండా రానున్న రోజుల్లో కార్మికులకు మరి స్వర్ణయుగం కాబోతుందని కూడా భావించాలని కోరుకుంటూ మరి మరొకసారి ఈ కార్మిక చైతన్య యాత్రలో తిరుపతి నగరంలో ఈ రోజున పోస్టర్ ఆవిష్కరణ ద్వారా ప్రజలందరికీ తెలియపరచాలని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ తిరుపతి నగరంలో జరిగింది. తిరుపతి నగరం శ్రీనగర్ కాలనీ గాంధీపురం పంచాయతీలోని ఓంశక్తి ఆలయంలో ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. త్వరలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి రూరల్ పరిధిలో ఆయన ఓ దేవాలయ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబం క్షేమంగా ఉండేందుకు మహిళలు చాలా కీలకమని తెలిపారు. రాజకీయ ప్రవేశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 2 వారాల్లో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తామని చెప్పారు. స్వంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఇక్కడ ఈ ఓంశక్తి అమ్మవారికి అందరూ మాలలేసి పవిత్రంగా వీళ్ళందరూ పూజించి ఇక్కడ ఈ గ్రామ ప్రజలు, ఈ పంచాయతీ ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని వీళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థన జరుగుతుంది. సో దీనికి కాను ఎప్పుడు కూడా వీళ్ళకి ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మా డాలర్స్ గ్రూప్ తరపున, నా తరపున అందరికీ వీళ్ళకి ఎప్పుడు అండగా నిలబడతాము. ఇట్లాంటి మహిళలందరూ శక్తిగా పూజించిన దానివల్లే మనందరం కూడా బాగా హ్యాపీగా బయట తిరుగుతుంటాము. సో వీళ్ళకి ఎప్పుడు కూడా మీడియా తరపున కావచ్చు, అన్ని విధాలు కూడా మీరు కూడా వీళ్ళకి అండగా ఉండాలా. వీళ్ళు చేసే ప్రతి పూజ వెనకాల మనకు కూడా ఎంతో కొంత పుణ్యం వస్తుంది. కాబట్టి దీన్ని మనం హిందూ సాంప్రదాయం ప్రకారం పవిత్రంగా భావించి అమ్మవారిని, ఓంశక్తి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈరోజు నేను కూడా ప్రార్థించాను. ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి అని, వాళ్ళకి ఆరోగ్యం అంతా బాగుండాలని చెప్పి నేను ప్రార్థించడం జరిగింది. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పొలిటికల్ స్టాండ్ త్వరలో మీ ముందు చెప్తాను, అతి త్వరలోనే ఉండాలి చెప్తాను మీకు. ఫస్ట్ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తాను. అన్నీ మీకు త్వరలో 2-3 వారాలని మీకు అన్నీ తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ మీకు మీడియా మిత్రుల ద్వారా నేను పంచుకుంటాను. అన్నీ జరుగుతూ ఉన్నాయి.
త్వరలో నేను మీకు చెప్తాను. అన్ని విషయాలు మీకు అన్నీ తెలుసు, ఆల్రెడీ ప్రజలందరూ కూడా తెలుసు. సో కాబట్టి త్వరలో నేను అన్నీ మీకు తెలియజేస్తాను. నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. చేస్తే ఒకవేళ చంద్రగిరి నుంచే చేస్తాను. నా ఊరు ఇదే కాబట్టి నేను బయట పోయి చేయలేను. స్థానికుని కాబట్టి ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడి నుంచే ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం మరియు వివిధ విభాగాల్లో పనిచేస్తూ రిటైర్డ్ అయినటువంటి 4 లక్షల మంది పెన్షనర్ సభ్యులకు 2024 సంవత్సరానికి గాను జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 29వ వరకు లైఫ్ సర్టిఫికెట్లు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ నమోదు కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షులు శంకర్ సహా అధ్యక్షులు మరియు ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు గోపాల్, నగర జిల్లా కోశాధికారి తాళ్లపాక సిద్ధయ్య, నగర శాఖ అధ్యక్షులు టీవీ రమణ, సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేశం శెట్టి, కోశాధికారి మునికృష్ణ, జిల్లా సంఘటన కార్యదర్శి పెద్దపాలెం పాపయ్య, కార్యవర్గ సభ్యులు కృష్ణమూర్తి, అల్లాబక్ష, దేవరాజులు, డాక్టర్ నిడుదల రమణప్ప, దేవరాజులు, శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ ఈ సంఘ భవనంలో గత 5 సంవత్సరాల నుంచి మేము ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి లైఫ్ సర్టిఫికెట్స్ మేము సభ్యులకు అందరికీ ఫ్రీగా చేస్తున్నాము. ట్రెజరీ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ట్రెజరీలో కూడా ఒక ఫింగరు 2 ఫింగర్లు పెట్టి వదిలేస్తూ ఉంటే మా అందరినీ ఇక్కడికి పంపిస్తున్నారు. మా సంఘ భవనంలో అట్లా ఇక్కడ కూర్చోవడానికి హాయిగా ఉన్నది, అందువల్ల సౌకర్యంగా ఉంది కాబట్టి అందరినీ కూర్చోబెట్టి ఒక ఫింగర్కి రాకపోతే 10 ఫింగర్లు మేము ట్రై చేసి, అది కూడా లేకపోతే ఐరిష్ కూడా చేస్తున్నాము. ఐరిష్ కూడా రాకపోతే మళ్ళీ ఫేషియల్ రికగ్నిషన్ కూడా చేసి వచ్చిన ప్రతి సభ్యునికి తృప్తి పడేటట్టుకు మేము ఇది నమోదు ప్రక్రియ చేస్తున్నాము. అందువల్ల మేము ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే బెడ్ రిటర్న్గా ఉన్న పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లకు కూడా వెళ్ళి వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా మేము నమోదు ప్రక్రియ చేస్తున్నాము. దానికి 2-3 ఇక్కడ 4 బ్యాచ్గా చేసుకుని మేము ఇక్కడ పనిచేస్తున్నాము. రోజుకు ఒక 200 మందికి మేము ఇక్కడ నమోదు ప్రక్రియ చేస్తున్నామని చెప్పి మేము గర్వంగా ఫీల్ అయ్యి సభ్యుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ యాజమాన్యాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అయినటువంటి 3,84,000 మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక గవర్నమెంట్లు అయితేనేమి, క్వాసీ గవర్నమెంట్ టీటీడీ అయితేనేమి, యూనివర్సిటీలు అయితేనేమి, ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పెన్షన్ తీసుకున్న సభ్యులందరూ కూడా వారు జీవించి ఉన్నట్టు ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికేట్ అంటే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ నమోదు చేయాలి. అట్లా నమోదు చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు నిరాకటంగా వాళ్ళకు నిరంతరంగా సంవత్సరం పాటు వాళ్ళకి పెన్షన్ పడుతుంది. అందుకోసం గవర్నమెంట్ లైఫ్ సర్టిఫికేట్ నమోదు పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్కి అయితే 2000 నవంబర్ డిసెంబర్ దీన్ని జీవన్ ప్రమాణ యాప్ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తిరుపతి నగర శాఖ 6,000 మంది సభ్యులు కలిగి నిత్యము పెన్షన్ల గౌరవ పెన్షన్ల సేవలో తరిస్తున్నటువంటి సంఘం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ మైనారిటీలపై చూపుతున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ నెల 7న తిరుపతి నగరంలోని శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహించే దళిత కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా దళిత సేవా సంఘం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కేంద్రంలో జీడీపీ పెరిగిందని ప్రధాని మోదీ చెప్పడం హర్షణీయమన్నారు. అయినా దేశవ్యాప్తంగా పేద ప్రజలకు లబ్ధి చేకూరడం లేదన్నారు. రాష్ట్రంలో సైతం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు లబ్ధి చేకూరడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తోందన్నారు. వారిని నిరంకుశ వైఖరిని ఎండగట్టడానికి ఈ నెల 7న జరిగే దళితుల పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కావాలంటే బ్యాంకుకి పోతే అప్పులు ఇవ్వడం లేదు. ఎందుకంటే గ్యారంటీ అడుగుతున్నారు. మేమేమంటామంటే ప్రభుత్వం ఇప్పుడు భూములన్నీ ఒరిజినల్ చేస్తుంది. అది కాకుండా మాకు ముఖ్యంగా పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు బ్యాంకు లోన్కు కల్పించేటట్టు 5 లక్షలు 10 లక్షలు కానీ లోన్లు కానీ వాటి మీద భరోసా ఇచ్చి మార్కెట్ వాల్యూ కల్పిస్తే వాటి ద్వారా లోన్ తీసుకుని అభివృద్ధి అవుతారని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం విద్యా కానుకలను ఇస్తున్నారు. వాటి వల్ల మేము అభివృద్ధి కాము. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఒక 2,000 మందిని విదేశాలకు కానీ పంపించగలిగితే ఆ వాళ్ళు కూడా అందరూ కూడా అభివృద్ధి అవుతారు. ప్రతి సంవత్సరం 2,000 అయితే 5 ఏళ్ళలోనో 2,000 మంది పోతారు. అది కాకుండా అమ్మఒడి వీటి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే బ్రాంచ్ షాప్కి వెళ్ళిపోతున్నాయి. కానీ మాకు ఇవ్వాల్సింది 3,000 కాదు,
మేము ఏమడుతున్నాము, ఎస్సీ సప్లై నిధులు ఏమైనాయి, ఆ డబ్బులన్నీ కూడా మాకు వ్యక్తిగతంగా ఇస్తే 5 లక్షలు 10 లక్షలు ఇస్తే మేము ఆర్థిక అభివృద్ధి, కానీ మీరు ఇచ్చే 3,000 వాళ్ళు ఏమవుతుందంటే అందరూ బ్రాంచ్ షాప్ గడేస్తున్నారు, ఇస్తున్నారు, అది తీసుకుంటున్నారు. 2,000 పెన్షన్ ఇచ్చారు, 3,000 పెన్షన్ అన్నాడు, 210 కోట్లు అంటారు మా బ్రాంచ్ షాప్కి పోతే. అంటే అప్పుడేమో 250 రూపాయలు పెంచారు, ఇప్పుడేమో 10 రూపాయలు పెంచారు కోట పైన. కాబట్టి దీని మీద మేము అభివృద్ధి అయినట్టేనా? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంటే మా ఉద్దేశం, మీ అభివృద్ధి కావాలంటే మాకు మీరు ఇచ్చే ఇసులుబాటు ఏందని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. శాంతిపురం మండలం సోగడబల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ మైనారిటీ నేత సర్దార్ బాషా మృతి ఎంతగానో కలిచివేసిందని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం టీడీపీ సీనియర్ మైనారిటీ నేత సర్దార్ బాషా పింఛన్ తీసేశారని ఆవేదనతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సర్దార్ బాషాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ బాషా మృతి తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ బాషా మృతికి స్థానిక వైసీపీ నాయకులే కారణమని ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సర్దార్ బాషా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గమ్మ ఇటీవల చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సర్దార్ బాషా ఇంటికి వచ్చారని అన్నారు. సర్దార్ బాషా కుటుంబీకులు ఎమ్మెల్సీ భరత్ సతీమణి ఇచ్చిన చీరను తిరస్కరించారని, సర్దార్ బాషా పింఛన్ ఆపివేయటం దారుణమన్నారు. గ్రామంలో పింఛన్ అందరికీ అలాగే ఉంచి సర్దార్ బాషా పింఛన్ ని వాలంటరీ గాయత్రి ఆపివేసిందన్నారు. విషయం తెలుసుకుని సర్దార్ బాషా సచివాలయంకు వెళ్లి తన పెన్షన్ ఎందుకు ఆపేశారో చెప్పాలని కోరగా సచివాలయ సిబ్బందికి సర్దార్ బాషా మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఆవేశంతో సర్దార్ బాషా బీపీ పెరిగిపోవడంతో గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తనకు బాధిత కుటుంబీకులు తెలిపినట్లు పేర్కొన్నారు. గుండెపోటుతో మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి సచివాలయ సిబ్బంది తరలించడం సరికాదన్నారు. మృతి చెందిన సర్దార్ బాషా వేలిముద్రలు తీసుకుని పింఛన్ ఇప్పించామంటూ చెప్పడం బాధాకరంగా ఉందన్నారు. వైసీపీ నేతలు సచివాలయ సిబ్బంది కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సర్దార్ బాషా సచివాలయంకి వెళ్లి ప్రశ్నించినప్పుడు ప్రశాంతంగా మాట్లాడి తనకు రావాల్సిన పింఛన్ ఇచ్చి ఉంటే నిండు ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదన్నారు. ఆయనను రెచ్చగొట్టి ఎమ్మెల్సీ సతీమణి ఇచ్చిన చీర తీసుకోలేదని చెప్పి సర్దార్ బాషా మృతి చెందడానికి కారకులైన వైసీపీ నేతలు, సచివాలయ సిబ్బంది పింఛన్ ఆపిన వాలంటీర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతకన్నా దారుణమైన మనస్తత్వం నాకు తెలిసి రాక్షసులు కూడా ఆలోచించరు. ఒక వ్యక్తి చనిపోయటానికి కారణమయ్యారు, చనిపోయిన తర్వాత డెడ్ బాడీ చేత ఫింగర్ ప్రింట్ వేయించుకొని పెన్షన్ ఇచ్చామని చెప్పనేసి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారు విచారణ చేపట్టాలి. పెన్షన్ ఏ టైంకి ఆయన చనిపోయారు, ఏ టైంకి పెన్షన్ ఇచ్చారు, డెడ్ బాడీకి చనిపోయిన డెడ్ బాడీకి ఫింగర్ ప్రింట్ వేయించుకొని పెన్షన్ ఎలా ఇస్తారు, ఇవన్నిటి మీద కూడా విచారణ చెప్పి వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సర్దార్ భాయ్ కుటుంబానికి ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున అందరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరోయిన్ జాన్వీ కపూర్, సినీ నటి మహేశ్వరి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరోయిన్ జాన్వీ కపూర్, సినీ నటి మహేశ్వరి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల జాన్వీ కపూర్ ని చూడటానికి భక్తులు, అభిమానులు పోటీపడ్డారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మంత్రి మేరుగు నాగార్జున కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, పార్టీలో అసంతృప్తి అనేది లేదన్నారు. రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లోనే పార్టీ కోసం నడుస్తామని మంత్రి తెలిపారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏమీ చేయలేదని, ఈసారి ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. అతను కుప్పంలో, కొడుకు మంగళగిరిలో పోటీ చేస్తున్నారని, వీరు వైఎస్ఆర్సీపీ పోటీ చేసే స్థానాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ ను తిట్టాడని, అలాంటి వారితో 2024లో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఆలోచనలతో భావితరాల భవిష్యత్తు కోసం బ్రహ్మాండ వంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పార్టీ పరంగా అందరూ వారి యొక్క అడుగుజాడల్లో వాళ్ళ ఆదేశం మేరకు, ఆయన ఆదేశం మేరకు పనిచేస్తాం. మా పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు భయపడుతున్నాడో చంద్రబాబు, లేకపోతే
వాళ్ళ టీము నాకు అర్థం కావట్లేదు. టికెట్లు అక్కడ మారుస్తున్నారు, ఇక్కడ మారుస్తున్నారు, వాళ్ళకి లేదు. నీకేం పనయ్యా? నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పార్టీ వ్యవహారాలు నువ్వు తెలుసుకో. మా కోసం ఎందుకు? నువ్వు మార్చలేదా? నువ్వెక్కడో తీసుకెళ్ళి పాయకిరాపేట కొవ్వూరులో వాళ్ళని తీసుకొచ్చి తిరువూరులో ఎక్కడెక్కడో నువ్వెక్కడొచ్చావు? నీదే ఊరు? నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు? కుప్పంకి నీకు సంబంధం ఏంటి? నీ కొడుకు ఎక్కడ చేస్తున్నాడు? మంగళగిరికి నీ కొడుకు సంబంధం ఏంటి? ఇవన్నీ చేతగాని మాటలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరదీసిన ముఖ్యమంత్రిగా, సామాజిక విప్లవానికి తెరదీసిన ముఖ్యమంత్రిగా, పేద ప్రజల యొక్క గుండె చప్పుడుగా, రైతాంగాన్ని ఖచ్చితంగా గుండెలో పెట్టుకు చూసే వ్యక్తిగా, కులాలతో అతీతంగా రాష్ట్రంలో ప్రతి కులంలో ఉన్న పేదవాడి కోసం ఆలోచించి పనిచేసే ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు చేయలేకపోయాడు. 14 ఏళ్ళు అవకాశం వచ్చినా చేయక అబద్ధాలు చెప్పి పారిపోయి ఇప్పుడు వచ్చి మళ్ళీ చేస్తారంటే దొంగ అంటే ఇంక మళ్ళీ దొంగని ఎవరు నమ్ముతారు అంటున్నా. అందుకనే ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. మరి 2014లో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్తో పోటీ చేసావు, బయటకు వచ్చి 14 పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాడు నిన్ను? నీ పార్టీ వేస్ట్ అన్నాడు, నీ కొడుకు వేస్ట్ అన్నాడు, నువ్వు వేస్ట్ అన్నాడు. మళ్ళీ కలిసి ఎందుకు కలిచారు? ఏదో లబ్ధి చేకూరింది కాబట్టి. మాకు ఏ పార్టీతో పని లేదు. ఎవరు ఏ పార్టీలో చేరినా ఏమవదు. ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని సువర్ణాక్షరాలతో లిఖించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు. జనవరి 22న అయోధ్యకు 1,00,000 శ్రీవారి లడ్డూలు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు శ్రీవారి దర్శనం. డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో పేర్కొన్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. నగిరిలో 3వ రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. ద్వైవార్షిక నవరత్నాలు సంక్షేమ పథకాలు జిల్లాల్లో నేడు 3,009 మందికి 4.38 కోట్లు లబ్ధి పేర్కొన్న తిరుపతి జిల్లా డిఆర్ఓ పెంచల కిషోర్. తిరుపతి జిల్లా కోర్టుకు వచ్చిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. ఆంధ్రజ్యోతి దినపత్రికపై 100 కోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేసిన సుబ్రహ్మణ్య స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.